పాలన చేయమని అధికారం అప్పగిస్తే సచివాలయాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం గొలగమూడి, తిక్కవరప్పాడు, సర్వేపల్లి, ఇడిమేపల్లి, ఈదగాలి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. గొలగమూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీకి మళ్లీ మంచి రోజులొచ్చాయన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయిందన్నారు. అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయని తెలిపారు. ఈ రోజు నుంచి పెన్షన్ల పెంపును అమలు చేస్తున్నామని, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచే అమల్లోకి తెచ్చామని తెలిపారు. ఒకే రోజు 4,400 కోట్లు పంపిణీ చేయడం సామాన్యమైన విషయం కాదని తెలిపారు. విజన్, అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వ మద్దతు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఆ దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన ప్రారంభమైంది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిపోయింది, ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈరోజు వృద్ధుల పింఛన్లు 4,000 రూపాయలు చేయటం, ఏప్రిల్ నుంచి బాబు గారు ఒకటే చెప్పారు, ఏప్రిల్ నుంచి 1000 కూడా కల్పిస్తామన్నారు, 7,000 రూపాయలు. అంటే 4,400 చిల్లర కోట్లు సామాన్యమైన విషయం కాదు. బహుశా దేశంలో మనలాంటి చిన్న రాష్ట్రంలో ఒక నెల 4,400 చిల్లర కోట్లు పింఛన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఈ చరిత్రలో ఉండదు. అట్లే 4,000 రూపాయలు చేయటం, పాతది కలిపి 7,000 ఇవ్వటం, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేయటం, పూర్తి అంగవైకల్యం కలిగిన వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు, కిడ్నీ తలసీమియా బాధితులకి 5,000 నుంచి 10,000. చిన్న విషయం కాదు. ఇది 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెన్షన్ మొదలు పెడితే దాన్ని మధ్యలో 75 రూపాయలు, 200 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోగానే 1000 చేసి 2,000 చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది 2,000 నుంచి 3,000 చేసేదానికి. 250 ఒక సంవత్సరానికి, 250 ఒక సంవత్సరానికి. ఈరోజు ఒక్క కలం పోటుతో 7,000 ఇస్తున్నాం, 4,000 రూపాయలు పెన్షన్ చేసేసాం. ఇదేం ఆషామాషి కాదు. అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ఆర్థిక సంక్షోభం జగన్మోహన్ రెడ్డి పుణ్యమానని సకల శాఖలు సర్వనాశనం చేసేసాడు ఆయన. ఇంకొక మాట నేను చెప్పాలంటే, 5 కోట్ల మంది ప్రజలు నువ్వు పరిపాలించవయ్యా, ఆ పరిపాలనా భవనంలో కూర్చొని, రాష్ట్ర సెక్రటేరియట్లో కూర్చొని అని అంటే నేను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాను, దాన్ని తాకట్టు పెడతా అని చెప్పి ఆ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు. ఈయన ప్యాలెస్లు నిర్మాణం చేసుకున్నాడు. రాష్ట్రంలో పేదోళ్ళని సర్వనాశనం చేశాడు. అయిపోయింది, రాష్ట్రం ఘోరం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో నుంచి ఈరోజు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గాడిలో పెట్టడం ఆషామాషి కాదు. ఇది చిన్న విషయం కాదు. అయినా ఒక శక్తి ఉండేవాడు, ఒక అనుభవం ఉండేవాడు. ప్లస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన మద్దతు, వీటన్నిటితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి డెఫినెట్గా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుద్ది. ఏదేమైనా ఇటువంటి